పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గరలో గల శ్రీ కట్టమైసమ్మ ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయదేవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా షార్ట్ ఫిల్మ్ నటి సీతా మహాలక్ష్మి, వ్యవస్థాపక అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్ హాజరు కావడం జరిగింది. అనంతరం 10వ తరగతి ఫలితాలలో జిల్లా ర్యాంకు సాధించిన బొడ్డుపల్లి నవ్యశ్రీని శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సంపత్, సంయుక్త కార్యదర్శి వెన్నంపల్లి మల్లన్న, ప్రచార కార్యదర్శి వడ్నాల తిరుపతి, కార్యదర్శి రాజన్న, మార్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లపల్లి రవి, కట్టమైసమ్మ తల్లి విగ్రహదాత రంగన్న, జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, వడ్నాల లత, రాజేశం తదితరులు పాల్గొన్నారు. రక్తపు ముద్ద నా కన్నీళ్ళు అన్న ఒక షార్ట్ పిక్చర్ ఈరోజు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అయితే డేట్ మిస్టేక్ అవ్వటం వలన దాన్ని చేయలేకపోయాం. మరి మేడం గారు కూడా మరి ఆమె కూడా టైం ఇచ్చినప్పటికీ 6వ తారీఖు నాడు అనుకున్నాం, అది 7వ తారీఖు నాడు మార్చడం జరిగింది. ఈ జాతరలనే షూటింగ్ చేయాలని అనుకున్నాం, మరి కాలేదు. మరి దీనికి నేను మీ అందరినీ మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి దానిలో చిన్న చిన్న డైలాగులు, మహావృక్షం లాంటి మాటలు, అటువంటి షార్ట్ పిక్చర్ తోటి మనం ముందుకు పోవాలని ఆలోచన ఉంటే దానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరు అంటే మేడం గారు. అయితే మాటలు అంటే నేను ఫోన్లో కూడా చెప్పిన మేడం గారికి. ఏం చెప్పిందంటే, ఒక దుర్మార్గుడు ఒక పాపను హత్య చేసినా కానీ ఎలా ఆమె ఎట్లా క్షమించుతుంది అన్నది చెప్పిన. అంటే అందమైన కళ్ళు, అందమైన పెదవులు, అందమైన హృదయం, ఆ హృదయంలో దుర్మార్గునికి కూడా క్షమించే గుణం ఉంటుంది. అటువంటి మనిషికి మరొకసారి కోపం వస్తే కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా అతుక్కుంటాయి, కానీ హృదయం పలిగితే కూడా అతుక్కోదు. కానీ అటువంటి డైలాగులతోటి మేడంని మళ్ళీ షార్ట్ పిక్చర్ ద్వారా నేను తీసుకుపోవడం జరుగుతుంది. తీసుకుపోతాం. మరి మేడం టైం ఇస్తే ఇప్పుడు అంటూ తెలియదు, కానీ నేను కూడా టైం ఇవ్వాలని. పెద్దపల్లి శ్రీ కట్టమైసమ్మ తల్లి వార్షికోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే నవ్యశ్రీ 10th క్లాస్లో మంచి ర్యాంక్ సాధించి ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా తనకి ఫ్యూచర్లో మంచి జరగాలని, తను అనుకున్న గోల్ని సాధించాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. అంతేకాకుండా ఈ వార్షికోత్సవం సందర్భంగా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఆల్రెడీ సార్ చెప్పారు. ఒక మంచి యథార్థ సంఘటన ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ని రూపొందించడం, కథని రెడీ చేయడం జరిగింది. అందులో ఒక ప్రధాన భూమికలో నేను నటించడం జరుగుతుంది. మంచి మెసేజ్ ఓరియంట్, ఎటువంటి సార్ ఇందాక చెప్పినట్టుగా ఎంతటి వాళ్ళైనా సరే శత్రువుని క్షమించే గుణం ఉంటుంది అని, అదేవిధంగా అందులో ఒక మంచి పవర్ఫుల్ లేడీ క్యారెక్టరు, అలాగే జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న అమానుషాన్ని ఉద్దేశించి కూడా అన్ని రకాల. శుభదినం. మరి మా పెద్దపల్లి పట్టణంలో కట్టమైసమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్న శుభ సందర్భంగా మా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ర్యాంకు జయదేవ్ లడ్డు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా తనకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ షార్ట్ ఫిల్మ్ అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, మరియు జనరల్ సెక్రటరీ గణేష్ గారు, మరియు మా గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి గారు, మరియు ప్రధాన కార్యదర్శి కంది సంపతి గారు, మరియు ప్రచార కార్యదర్శి వడ్నాల తిరుపతి, మరి సంయుక్త కార్యదర్శి మల్లన్న గారు, మరియు ఈ కార్యక్రమానికి ఆలయ విగ్రహ
ప్రధానకర్త మా గండు రంగన్న గారికి మరి పిలవగానే విచ్చేసిన టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రవి గారికి కూడా మేము ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఏ కార్యక్రమం చేసినా నేనున్నానని మాకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నిటికి సహకరిస్తున్న తనను మనస్ఫూర్తిగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా అసోసియేషన్ కార్యదర్శి రాజన్న గారు మరి మా చెల్లె ఇప్పుడే వచ్చింది, వారికి కూడా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొన్ననే విడుదలైన 10th ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకే కాదు పెద్దపిల్లకే గర్వకారణంగా నిలిచిన ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నవ్యశ్రీ ఈ కార్యక్రమానికి మా గౌరవాధ్యక్షులు గారు ఇక్కడికి గౌరవంగా మమ్మల్ని అందరిని పిలిచి సన్మాన సత్కారాలు చేసినందుకు రామూర్తి గారికి కూడా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి కృపకు పాత్రులమై మనం అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో పట్ల ఘనంగా నిర్వహించాలని మా గండు రంగన్న గారు ఆ దేవుని ఆశీస్సులతోటి ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి. అట్లనే మా నవ్యశ్రీ కూడా ఐఏఎస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ తల్లి ఆశీస్సులతో అవుతుంది. ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దపల్లి పట్టణ ప్రముఖులకు, మా యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.